శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో? ప్రత్యేకించి వీరికి ఏలినాటి శని ప్రభావం చేత అనేక సమస్యలు ఎదురయ్యాయి మొన్నటి వరకు కూడా. కానీ గ్రహస్థితులు గ్రహ ప్రభావాల వల్ల వీరికి అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. అదేవిధంగా గృహ ప్రాప్తి, గృహ నిర్మాణం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. సంతానపరంగా మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా సంతానం లేని వారికి, ఎవరైతే సంతానం లేదో వారికి ఖచ్చితంగా కూడా మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. అంటే అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనము, ఆయుష్, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఆప్యాయత ఎదురవుతుంది, సఖ్యత ఏర్పడుతుంది. కాబట్టి అన్నిట్లో కూడా ప్రేమ ఆప్యాయత ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా బంధువర్గం నుంచి అవ్వచ్చు, అదేవిధంగా స్నేహపరంగా అవ్వచ్చు, అన్నిట్లో కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోవడం, జపం చేయడం వల్ల శని ప్రభావం చేత ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో అనుకూలత సూచిస్తుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.